మనందరము ఆరాధనలోకి వెళ్ళడానికి ముందుగా దేవుని వాక్యాన్ని విందాము. నేను చదువుతాను, తదుపరి మీరు చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు ప్రార్థించు. కృపాసక్తి సంపూర్ణుడా, మా ప్రియపరలోకమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నేను నీ పరిశుద్ధ గ్రంథము నుండి తండ్రి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనాలు చదువుకోవడంలో సహాయం చేసినారు ప్రభు. మరి వివరించుకున్నట్టుకు నిలబడుతున్నాను, జ్ఞాపకం తీసుకోనండి. నా నోటిని నా నలుపుని స్వాధీనించుకోమని, వినిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? సుమారుగా నెల దాటిపోయిందండి. నేను మందిరానికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి సుమారుగా నెల దాటిపోయింది. ఈరోజు కూడా వచ్చే వరకు కూడా నమ్మకాలు లేవు, వాతావరణం కూడా అనుకూలంగా లేదు. మరి ఇంటికాడ చూస్తే ఈ యొక్క వాతావరణాన్ని బట్టి, రాత్రి పడిన వర్షాన్ని బట్టి చెట్లు కూడా ఇరిగిపోయినాయి. మా ఇంటికాడ మూల చెట్టు ఇరిగిపోయింది. చాలా శుభ్రత లేని పరిస్థితి అంతా ఏర్పడింది. ఇవన్నీ కూడా చూసిన పరిస్థితి, ఆ పరిస్థితులు చూసి రేపు పొద్దున్న మందిరానికి వెళ్తారనేటువంటి ఇంకా డౌట్ వచ్చేసింది అనమాట. దేవుని కృపను బట్టి మరలా మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా మరి అందరూ కూడా క్రమంగా మందిరానికి రావడానికి అవకాశాలు లేకపోయాయి. ఎందుకంటే మనకి యుద్ధ వాతావరణం కారణం చేత స్కూళ్ళు, ఆఫీసులు ఆన్లైన్లో నడిపిస్తూ వచ్చారు. అలాగే మందిరం కూడా ఆన్లైన్లో నడుస్తూనే ఉంది. ఏదేమైనా మనకి ఏం చెప్తుంటే వాక్యం, మీరు కూడి అనే మాట ఉంటుంది. అంటే మనందరం కూడి దేవుని ఆరాధించడం వల్ల మనకి ఆశీర్వాదం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము మరి లోకానుసారమైన విషయాలు, శారీరక సంబంధమైన విషయాలు లేదా భౌతికమైన విషయాల గురించి అంతగా మనము ప్రాక్టీస్ చేయక్కర్లేదేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు గమనించారు లేదో, ఒకసారి సినిమా పాట విన్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా పాడేస్తాం, ఎవరు పక్కన నేర్పక్కర్లేదు. అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది మరి దాని మీద ఏంటో తెలీదు. నా మట్టుకు నేనే చెప్తున్నాను, విన్న పాట అక్కడెక్కడ తప్పులు పాడినా కూడా పాడడానికి బాగా ఒక పాట పాటికి మనం ప్రసంగం చేసుకోవచ్చు. అయితే ఆ పాటలు కూడా మనం పాడటానికి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మనకి
అదొకటి. రెండవదిగా ఇప్పుడు చదువుకున్నటువంటి అధ్యాయం ఏదైతే ఉందో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం ఏదైతే ఉందో ఈ అధ్యాయము ఏం చెప్తుంది? మనం చదువుకున్న అక్షరార్థంగా మనం చదువుకున్నాం కదా, అక్షరార్థంగా మనం చదువుకుంటూ 12 వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ సందర్భం ఏంటి అని అంటే ఇశ్రాయేలీయ ప్రజలకి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాన్ దేశాన్ని ఇవ్వటానికి ముందుగా వారికి దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చి మీరు దీన్ని అనుసరించండి, ఆచరించాలి, అనుసరించాలి. అదే కాకుండా ఈ మీ పిల్లలకి బోధించండి. అవి బోధించేటప్పుడు ఎలాగంట? పండుకునేటప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచి వెళ్తున్నప్పుడు మీ బిడ్డలకి మీరు బోధించండి అని చెప్పబడింది. అంత మాత్రమే కాకుండా మీ కన్నుల మధ్యన బాస్కముల వలె కట్టుకోండి అన్నాడు. బాస్కం అంటే మీకు అర్థం వచ్చి తెలుసు అనుకుంటా. బాస్కం అంటే తెలుసు అనుకుంటా చాలా మంది కదా. ఎప్పుడు కట్టుకుంటామండి? అవునండి మ్యారేజ్ టైంలో కడతారు బాస్కం అనేది. అలా కట్టుకోండి, బాస్కం కానీ కట్టుకోండి అంటే తర్వాత మీ చేతుల మీద రాసుకోండి. తర్వాత వచ్చేసి మీ గౌట్లకి రాసుకోండి. ఎందుకని అలా చెప్తున్నాడు దేవుడు అంటే మర్చిపోయే స్వభావం మనకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అనుకున్నాం కదా, విన్న వాక్యాన్ని మర్చిపోతాం, పాడుకున్న పాటని మర్చిపోతాం. మనకి ఆధ్యాత్మిక విషయంలో మరుగు బాగా ఎక్కువ ఉంటుంది. భౌతికమైన విషయాల కంటే కూడా ఆధ్యాత్మిక విషయం బాగా మరుపు ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి భోజనం మర్చిపోతామా? భోజనం చేయకపోతే బాడీ కొట్టేస్తుంది అలా. అవునా కదా? అంటే మనకు చెప్తుంది, సెన్సర్ అనమాట. మనకు చెప్తుంది ఒక అబ్బాయి నువ్వు నీళ్ళు తాగాలి, ఒక అబ్బాయి నువ్వు భోజనం చేయాలని ఆల్రెడీ అది మనకు సిగ్నల్ ఇస్తుంది. కనుక మనం అది అంతలా మర్చిపోయే అవకాశం ఉండదు. కానీ ఒక అబ్బాయిని ప్రార్థన చేయాలని కోసింది అది ఆత్మ. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పరిస్థితిని బట్టి నెగ్లెక్ట్ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ చోట ఈ విధంగా రాయబడింది. ఏమనుంటుందంటే ఆధ్యాత్మిక విషయం గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము ఇరుగు ద్వారమున ప్రవేశించిడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి దేవునికి మహిమ కలిగిన గాక. అది జీవానికి వెళ్ళిపోయే దారి ఎలా ఉందంట? సంకుచితంగా ఉందంట. ఇప్పుడు సుప్రీంకోర్టు మనకు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటది? అందరూ తెలిసే ఉంటుంది మంచి. ఏంటంటే అది ఎవరైతే మతం మార్చుకుంటారో వాళ్ళకి ఏమర్థించదంట? ఎవరికి అది కూడా ఎవరికి అని అంటే పాస్టర్లు కాదండి, ఎవరైతే దేవుని అంగీకరించదు కాదు. అలా అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది కూడా దళితులకి. మీకు అర్థమవుతుందండి? అంటే ఇండియాలో అనేక రకమైన క్యాస్ట్లు ఉన్నాయి. సపోజు ఒక రెడ్డి ఆయన ప్రభువుని నమ్ముకుని మతం మార్చుకుంటే రెడ్డిలాగానే ఉంటాడు, రాజులాగానే ఉంటాడు. ఎంత అంటే కంచే చేని వేస్తే రైతు తన పొలంలోనికి పశువులు రాకుండా కంచేసుకుంటాడు. కంచె చేని వేస్తే రైతు ఎవరితో చెప్పుకుంటాడు? మన భారతదేశ రాజ్యాంగంలో అలా రాయించుందా? రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు చెప్పిన తీర్పు. అంటే వాళ్ళకంటే మనం సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్ద జ్ఞానవంతులని కాదు, కానీ మామూలుగా మనకున్న దేవుడికి జ్ఞానం అంటే మాట్లాడుకుంటే న్యాయం ఎవరికైనా ఒకటే కదా. న్యాయం అనేది ఎవరికైనా ఒకటి న్యాయం. అయితే న్యాయం అనేది అందరికీ ఒకటి న్యాయం అన్నప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు. మనం అన్నప్పుడు రిజర్వేషన్లు మీకు మాత్రం ఎందుకు, అందరికీ ఇవ్వాలి కదా. ఈ మాట నేను ఒప్పుకుంటానండి. ఇప్పుడు మనందరం ఒప్పుకోవాలి. రిజర్వేషన్ అనేది ఒకప్పుడు ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతులకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు ఏర్పాటు చేసిన విధానం మంచిదే. అప్పుడు పరిస్థితులు అలాంటివి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు వృత్తి పనులు చేయటం మూలంగా ఎవరి పని వాళ్ళే చేయటం వల్ల డెవలప్మెంట్ అనేది ఉండేది కాదు. ఉదాహరణకి చర్మకారుడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? వాసన వచ్చేస్తుంది. కాబట్టి వాడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరని దూరం పెట్టారు, ఊరికే దూరంగా పెట్టారు. కాబట్టి ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితులు బట్టి వెనకబడిన తరగతుల వారికి అంబేద్కర్ పెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తే అది అందరికీ మంచిదే. కానీ ఈ రోజున ఎవడు వృత్తి వాడు చేయట్లేదు. చేస్తున్నారండి? కులవృత్తులు ఉన్నాయండి ఈ రోజున. కులవృత్తి మరొకరా కులవర కన్నా అన్నారు, కానీ మర్చిపోయారు. ఎప్పుడో మర్చిపోయారు. కొమ్మరోళ్ళు ఉన్నారా, కొండలు తీసే వాళ్ళు ఉన్నారా? లేదు. కాబట్టి ఈ రోజున సమాజంలో 2 వర్గాలుగా కేటాయించాలి. అదేంటిది?
ఒకటి ధనికులు, రెండోది పేదవారు. వెరీ గుడ్. ఒకటి ధనికులు, రెండోది పేదవారు. ఇది ప్రభుత్వం గుర్తించి ఆ విధంగా సహాయం చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు గుర్తించినా కూడా గుడ్డిగా ఎందుకు వ్యవహరిస్తున్నాయంటే కులాలని ఉండాలి. ఎందుకు ఉండాలి అని ప్రశ్నించుకున్నాం అనుకోండి, కులాలు ఎందుకు ఉండాలంటే కులాల మధ్య శుచులు పెట్టడానికి రాజకీయ నాయకులకి బాగా అవసరం. కులం ఎవరికి కూడి పెట్టదు, మతము ఎవరికి కూడి పెట్టదు. కానీ ఈ రోజున భారత రాజ్యాంగంలో మనకి హక్కులు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానం ఏంటంటే ఎవరైతే దళితులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, వెనకబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే వాళ్ళ కులం వాళ్ళకు ఉండదు, ఈసీసీలోకి వెళ్ళిపోతారంట. ఎక్కడ చూడండి ప్రపంచంలో, మన ప్రపంచం అంటే ఇండియాలో అన్ని కులాలు ఉంటే ఒక రాజు క్రైస్తవ మతం మాత్రం రాజులాగా ఉంటాడు, రెడ్డిలాగా ఉంటాడు, నాయుడులాగా ఉంటాడు, సౌదరులాగా ఉంటాడు. కానీ వెనకబడినటువంటి బలహీన వర్గాలు మాత్రమే మరి టార్గెట్ చేయటం అనేది ఏంట్రా అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, గవర్నమెంట్ రిజర్వేషన్లు అని ఒక వంక చూపించి మతం మారకుండా చెయ్యాలనేప్పుడు ప్లాన్ అది. రిజర్వేషన్ల మీద బతుకుతున్నామని కూడా ఎవరికి చెప్పండి. రిజర్వేషన్ మీద బతికి వాళ్ళు అయితే మనం ఎక్కడ దాకా ఇంటికి వస్తాం? ఎవరో రిజర్వేషన్ల మీద ఎవరో బతికి అంత పరిస్థితులు కూడా లేవు. కానీ ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సొసైటీలో ఇక రిజర్వేషన్ అని పక్కన పెట్టాలి. లేదా రిజర్వేషన్లు ఇస్తే న్యాయపరంగా ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టుగా రెండు వర్గాలుగా డివైడ్ చేసి, ఒకటి ఉన్నతమైన వర్గము, రెండోది పేద ప్రజలు. అది ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఇవ్వాలి రిజర్వేషన్. అప్పుడు ఆ సమన్వయ న్యాయం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవులు చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. ఏమంటే అయ్యి బాబాయ్ యేసుప్రభుని నమ్ముకున్నామా అంటే నేను నమ్ముకోలేదు అని చెప్పేటి అంత పరిస్థితికి వచ్చేసింది అనమాట. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో చివరిలో రాశాడు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంక్షిప్తమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. మరో చోట ఈ విధంగా ఉంది, వేలాది మనుషులలో ఎవరో ఒకడు మాత్రమే సంపూర్ణ సిద్ధి సాధించుటకు ప్రయత్నించును. సంపూర్ణమైన సిద్ధి ఇక్కడ ఏమని రాడు? మీ పూర్ణ ఆత్మతోనూ, చదవండి అన్నమాట. మనం చూసుకుందాం. 6వ అధ్యాయము, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమ. పూర్ణ పూర్ణ పూర్ణ, అపూర్ణ కాదు. ఏ పూర్ణ? సంపూర్ణం. కనుక మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ మాట, ఈ ఆదికాండంలో మనం చూస్తాం, ఆదాము పుట్టినటువంటి పిల్లలు బలి అర్పణ ఇవ్వడానికి దేవునికి అర్పణ తీసుకెళ్ళారు కదండి. అర్పణ తీసుకెళ్ళిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరాయన ఎలాగిచ్చారు, రెండు ఆయన ఎలాగిచ్చారు? వాళ్ళిద్దరూ మన పరిస్థితి. కయ్యేను, ఏబేలు. కయ్యేను ఎలాగిచ్చాడు అర్పణ దేవుడికి, ఏబేలు ఎలాగిచ్చాడు? ఏబేలు చేడప్పుడు శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. ఇదే తిన్నాంలే, గుడ్డుదో అని అనుకోలే, మంచి శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు, మంచి కొవ్విన దాన్ని ఇచ్చాడు. మరి కయ్యేను అలా ఇవ్వాల. కాబట్టి దేవునికి సమర్పించుకునేటప్పుడు నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవునికి సంపూర్ణంగానే. కాబట్టి ఈ రోజున మనకి ప్రత్యేకించి దేవుని పిల్లల మీద ఎవరు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఇంకా మరి చివరి దినాల గురించి మనకి ప్రకటన మత్తయి సువార్త 24వ అధ్యాయం రాయబడింది, ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. అయితే ఇవన్నీ పరిణామాలు మీకు వస్తాయి, కాకపోతే ఇవి వేదనలకు మాత్రమే ప్రారంభం, అంతము వెంటనే రాదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే భక్తి జీవితంలో సతికిలు పడిపోతున్నామనే మాట మనం అందరం స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి. దీనికి అనేకమైనటువంటి కారణాలు లేకపోలేదు. కొంతమందికి అప్పుల బాధ, ఆ అప్పులతోటే పోరాటం సరిపోతుంది దానికి. ఈ అప్పులతో సతమతం అవుతూ మనం రోజంతా వాటి గురించి ఆలోచిస్తూ దేవుని విషయంలో మనం ఏమైపోతున్నామంటే వెనకబడిపోతున్నాం. కొంతమందికి మానసిక సమస్యలు, ఆ మానసిక సమస్యల వల్ల దేవునిలో ఎదగలేకపోతున్నాం. కొంతమంది ఫ్యామిలీ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఏ లోటు ఉండదు, ఒక్కొక్కరికొకటి. కొంతమందికి రోగం, ఏదో ఒక రోగం,
ఒకటి కిడ్నీ ఫెయిల్ అయిపోయిందని, ఒకటి లివర్ ఫెయిల్ అయిపోయిందని, ఒకటికేమో మరి ఇంకో క్యాన్సర్ వచ్చేసిందని, రకరకాల జబ్బులు. ఏదొచ్చినా దేవునికి మహిమానుడు సేవకులు మన దగ్గరికి వచ్చారు. చెప్పండి ఎవరైనా దేవుని దేవాల నాకు షుగర్ వచ్చిందని ఇక్కడికి వచ్చిన చేతులు, దేవుని దేవాల నాకు బీపీ వచ్చిందని ఒక ఆయన. మీకు గుర్తుంది ఎవరండి? ఆయన మన అనిలని తీసుకొచ్చారు కదన్నా, పాస్టర్ ఇషాక్ గారా అండి. ఆయన చెప్పారనమాట. ఆయన ఏమన్నారంటే, దేవుని దేవాలయ నాకు షుగర్ వచ్చేసింది, దేవుని దేవాలయ బీపీ వచ్చేసింది, ఇంకా దేవుని దేవాలయం వచ్చినా మంచిదే అన్న. అంతే ఏముంది? అయ్యి బాబు నాకు కిడ్నీ ఫెయిల్ అయిపోతే చచ్చిపోతే బేగ వెళ్ళిపోతాం. ఏం భయపడిపోతుంది ఏంటి? ఏమైనా ఉండు ఏమైనా సుఖపడి సత్తర్లావా ఏంటి? పౌలు గారు ఏం చెప్పారండి? బతుకుంటే క్రీస్తు కొరకు, చావైతే లాభం. ఇది క్రైస్తవులకు నిరీక్షణ. లాభం. చావు ఎవరికైనా లాభం ఉంటుందా? చెప్పండి. ఎవరికైనా లాభం ఉంటుంది? చావు ఎవరికైనా లాభం ఉంటుంది, కానీ మనకి లాభం. ఎందుకని? మీ జీవము మీరు మృతి పొందుతారు, కానీ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడింది. ఈ విషయం మనం తెలుసుకుందాం, మర్చిపోయాము. మీ జీవము మీరు మృతి పొందారు, కానీ మీ జీవము క్రీస్తుతో కూడా ఎక్కడ దాచబడింది? దేవుని యొద్ద దాచబడింది. భయమేలా? మనకి భయమేలా? మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. పాట అంటే పాడుకుంటాం, కానీ మనకి అన్నీ ఏమంటారు? అన్నీ భయాలే. అంటే పాట అనేది పాడతాం అంతే. వాస్తవానికి దెయ్యం అంటే భయం ఉన్నారు ఇక్కడ. దెయ్యం అంటే ఎవరికైనా భయం ఉందండి? రాత్రి నేను తాళాలు అవడానికి బయట రూమ్లోకి వెళ్ళాను. ముగ్గురు పడుకుంటారు రూమ్లోని. ఇద్దరు మంచం మీద ఉంటే ఒకడు లేడు. నేను అతను ఏడని అంటే డ్యూటీకి వెళ్ళాడు అన్నాడు. మరి బాత్రూంలో సౌండ్ వస్తుంది ఏంటంటే జిన్నాత్ అన్నాడు. జిన్నాత్ అంటే అరబీలో సైతాన్ని కూడా, సైతాన్లో జాతర అన్నమాట. జిన్నాత్ అన్నాడు. జిన్నాతులోనే అంటే దెయ్యం ఉంది రాని చెప్తున్నమాట. సౌండ్ వస్తుంది, నీళ్ళు సౌండ్ వస్తుంది. మరి డ్యూటీ కింద లోన సౌండ్ వస్తుంది. అలాగా కనుక దెయ్యం అంటే భయం లేదని చెప్పినప్పుడు కూడా ఆ టయానికి భయము వేస్తాడు, సమయాన్ని బట్టి సందర్భం బట్టి. ఎనివే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనము దేవుని విషయంలో మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాని దేశానికి వాటిని పంపించే విషయంలో దేవుడంటే యెహోవా మోషే ద్వారాను యెహోషువ ద్వారాను ఈ మాట రాయించాడు అనమాట. ఇక్కడ చక్కగా చెప్పబడిన మాట. ఎందుకంటే మనము దేవునిలో అభివృద్ధి చెందాలి, మనతో పాటు మన పిల్లలు అభివృద్ధి చెందాలి. ఈ రోజున మా తమ్ముడు గారు అంటే మీ 4 అన్నతమ్ముడు, అందులో నా చిన్న తమ్ముడు గుడికి వెళ్ళాడండి. అమ్మవారి గుడికి వెళ్ళి మళ్ళీ వెళ్ళినట్టుగా సాక్ష్యం చూపించాడు. అమ్మవారి గుడికి వెళ్ళి వెళ్ళినట్టుగా సాక్ష్యం చూపించాడు. ఇక్కడ కనపడుతుందండి, మీకు కనిపిస్తుందండి? అమ్మవారి గుడికి వెళ్ళి పెట్టానమాట, మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టారు. అయితే వాడి భాషలోనే చెప్పాను ఏమనంటే, దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికే వెళ్తారు, భూత పేతాత్మలు అర్పించేవారు అలాంటి వాటిలోనే పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు అని రాయబడింది. ఏమవుతుందండి అంటే నా భక్తులు నన్నే చేరుకుంటారని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నమాట. దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని దగ్గరికి వెళ్తారు, పితృదేవతలను ఆరాధిస్తే పితృల దేవతలుండే లోకంలోకి వెళ్తారు, భూత ప్రేతాత్మను ఆరాధిస్తే భూత ప్రేతాత్మలు ఉన్న చోటకి మీరు వెళ్తారు, దేవతలను ఆరాధిస్తే దేవతల లోకం వెళ్తారు, నన్నే ఆరాధిస్తే నా దగ్గరికే చేరుతారు అని భగవద్గీతలో స్పష్టంగా రాయబడింది. అలాంటప్పుడు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరిని ఆరాధించాలి? దేవునే ఆరాధించాలి.
దేవుణ్ణి ఆరాధించాలి. ఇది బైబిల్ చెప్తున్న మాట కదండి. అందుకని అన్ని గ్రంథాలు చదవాలని చెప్తాను. బైబిల్ చెప్తున్న మాట కాదు, అన్ని గ్రంథాలు ఒకే దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధించని చెప్తున్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నావు, భూత ప్రేతాత్మలు ఆరాధించే వాళ్ళు ఎవరు అనుకున్నారు? భూత ప్రేతాత్మలు ఎందుకు ఆరాధించారో తెలిసిన? వాళ్ళు కొన్ని విద్యలు ప్రదర్శించారండి బయట. భూత ప్రేతాత్మలు ఆరాధిస్తే వాళ్ళకి ఆ విద్యలు వస్తాయి. ఆ విద్యలు నేర్చుకుని మనుషుల మీద ఉపయోగించమంటారన్నమాట. ఆ విద్యలు నేర్చుకోవటం వల్ల ఇక్కడ ఏదన్నా కొద్దిగా లబ్ధి పొందొచ్చు, కానీ వాడికి ఏమైనా కూడా పరలోకం అనేది ప్రవేశం ఉండదు. అలాగే దేవతలను ఆరాధిస్తే వాళ్ళు ఏదైనా కొంచెం తృప్తి ఉంది, వాళ్ళు ఏమైనా ఆశీర్వదిస్తే భౌతికంగా కొంచెం అంతా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. ఇలాంటి మీరు స్వలాభాన్ని కోరికని మీరు ఆరాధన చేస్తున్నారు. దీనివల్ల మీరు అసలు చేరవలసిన కాడికి చేరరు. కాబట్టి నన్నే ఆరాధించండి అని చెప్పారు. కాబట్టి మనం కూడా ఇదే చెప్తున్నాం, అందరికీ కూడా దేవుడిని యెహోవాని ఆరాధించమని చెప్తున్నాం. అయితే ఈ ఆరాధించే విషయంలో మనం సంపూర్ణంగా మన భక్తి జీవితాలు మనం చేస్తున్నామంటే ఎవరికి వాళ్ళే మనం ప్రశ్న వేసుకుంటే, ఆరాధన చేయమంటే ఇక్కడ చేస్తాం, ఓపెన్గా చేయమంటే ఇంకొంచెం బాగా ఇనసంపుగా కూడా చేస్తాం, సైలెంట్గా చేస్తే మనకు తృప్తుడు, మనకే తృప్తి ఉండదు. ఎందుకని మనకి ఎలా చేస్తాం అలవాటైందో అలా చేస్తేనే తృప్తిగా ఉంటుంది, అంతే కదండి. కాబట్టి సైలెంట్గా చేసినా సౌండ్ చేస్తూ చేసినా ఎవరికి వినపడుతుంది? దేవునికి వినపడుతుంది. దానికనే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారిలా ఉండకండి, మీరు వెళ్ళి ఏం చేయాలి, రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయండి, పరలోకమందున మీ తండ్రి వింటాడు, ఆలకిస్తాడు. కనుక మీ భక్తి ప్రదర్శించేటప్పుడు మనుషులు ఎదుట ప్రదర్శించడానికి ప్రయత్నం చేయకండి. కానీ కొంతమంది మనం చూస్తుంటాం, దారి వెళ్తుంటే రోడ్డు పక్కన చేసుకుంటాం, వాళ్ళ విధానం అనుకోండి. కానీ అది మనకు పూర్తిగా అంగీకరింపబడలేదు చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశాన్ని ఇవ్వటానికి దేవుడు ఈ మాటలన్నీ రాయించి పెట్టాడు. అంటే దీన్ని బట్టి మనకి కొత్త నిబంధన ఏం చెప్తుంది అంటే, కనాను దేశం దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోక రాజ్యానికి మనకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము ఏం ఆచరించాలి? ఈ విధానాన్ని ఆచరిస్తే మంచిదేనా? ఇప్పుడు అక్కడ చెప్పబడినటువంటి ఏ మాటలైతే ఉన్నాయో అవి మనం కూడా ఆచరించవచ్చా? లేకపోతే ఇశ్రాయేలుకి మాత్రమేనా? అంటే మనము ఆచరించవచ్చు. ఏంటి? నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ చదవండి, పూర్ణ హృదయంతోనూ పూర్ణ దగ్గర మనం ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా? మనకు కూడా వర్తిస్తుంది కదండి. కనుక మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తిలో కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? చాలా సింపుల్గా వచ్చేస్తాయి. గర్వం సర్వ విధముల నాశనం. గర్వం వచ్చింది అనుకున్నాము నాలోకి, నా ఎంత గొప్పోడు లేడు అని అనుకున్నాను అనుకోండి. ఎందుకు లేడు నా ఎంత గొప్పడు? నాకు ఏదో ఒకటి ఉంటుంది, దేవుడు ఇచ్చిన గిఫ్ట్. నాకు ఒక చిన్న అందమో, లేకపోతే మంచి బడవలాడిచ్చే ఇంగ్లీషో, లేకపోతే ఎరగదీసేసే బలమో, ఏదో నాకు ఇస్తాడు చిన్న గిఫ్ట్ దేవుడు. అప్పుడు నాకు వచ్చేస్తుంది గర్వం. ఆ గర్వం మన నాశనానికి దారితీస్తుంది. మనం గర్వించవలసింది దేనికోసం గర్వించవలసిన అవసరం ఉంది? ఏముంది మన దగ్గర? మన దగ్గర ఏముందండి? ఈ ఆలు ఉంటుంది, రేపు పొద్దున పోతుంది. భగవంతుడు ఇచ్చిందే కదా మనకు. మన దగ్గర మనకంటూ ఏమీ తెచ్చుకోలేదు. వత్త మనం ఏమైనా తెచ్చుకున్నాం ఆస్తులు? పరలోకం నుంచి భూమి మీద అనిపించడానికి తెచ్చుకున్నామా? అన్నీ ఆయన మన దగ్గర పెట్టేశాడు. కాకపోతే ఏమంటున్నాడు ఆయన? నువ్వు చేసేటప్పుడు నాకు కృతజ్ఞత అర్పించరా అని చెప్తున్నాడు. నువ్వు తినేటప్పుడు నాకు చూడండి, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినా సరే సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. దేవునికి మహిమ కలుగుగా. ఏది చేసినా నువ్వు ఎవరి కోసం చేయాలంట? నీ కోసం కాదు, దేవుడి కోసం నువ్వు చెయ్యి. అప్పుడు నీకేం చేయాలని తెలుసు. నేను మంచోడిని అనిపించుకోవటానికి గొప్పలకి ఏం అక్కర్లేదు. నేను చేయవలసింది ఏదో నేను చెయ్యాలి. మేలైనది చెయ్యలేరగి అలాగు చేయని వానికి పుణ్యము కలుగును. బాగుంది మాట, బాగుందండి. అలా ఉంటుందా? నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను.
చెయ్యి కలిగి ఉండి చేయకపోతే పాపం వస్తుందని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా అందుకనే మీ మాట రాయించాడు. నిన్ను ఎవరైనా 1 మైలు దూరం రమ్మంటే ఏమంటారు అక్కడ? 2 మైళ్ళు వెళ్ళు. ఎవరైనా నీ పైన అంచు లేకపోతే నీ అంగి కూడా తీసిచ్చాయి. ఎవరు చేస్తారంటే చేద్దాం మనం. అంత భక్తులు మన దగ్గర ఒక దవడ మీద కొడితే 2 దవడలు ఆగొట్టేద్దాం మనం. అవునా కదా? అంత ఓపిక సహనం మన దగ్గర ఉన్నాయా? కానీ ఈ రోజున మీరు లెక్కేసుకోండి, కౌంట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ప్రపంచమంతా తిరిగి చూసిరండి. యేసు ప్రభువుని మాత్రం మీరు పెట్టుకుంటే అక్కడ ఎవరిని నిలబెడతాం సరిపోమండి. అసలు ఎవరిని నిలబెడతానికి సరిపోం. ఎందుకనంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాట. ఒక ఆయన అక్కడికి వెళ్ళాడంట. ఎక్కడికి? మూన్ మీదకి వెళ్ళాడంట. వెళ్తే ఆయన కోసం మరి చాలా గొప్పగా చెప్తుంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా గొప్ప ఏముంది, నేను ఇక్కడ రావటానికి ఆ దేవుడు సహాయం చేయకపోతే నా వల్ల అవుతుంది ఏంటి అన్నట్టు. అవునండి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆ ఒక్క గర్వం మనలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆధ్యాత్మిక పతనాన్ని మనం తెచ్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనకి ఏ విషయంలోనూ అతిశయించడానికి అనేది లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మనకి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే కనాను దేశానికి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటారో, ఆ స్వతంత్రించుకుని దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడిచ్చిన సమృద్ధిని వారు పొందుకోవటానికి వారికి ఇచ్చినటువంటి ఈ మాటలు, ఆ మాటలు ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి. వర్షిప్ ప్రార్థన అంటే అవసరత. వర్షిప్ అంటే ప్రార్థన అంటే అవసరత. అంటే అడుగుతాం, ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఆ దేశంలో ఏదో జరుగుతుందో జరగకుండా అడుగుతున్నాం. మరి ఆరాధన అంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించడం. కాబట్టి ఏమిచ్చాడయ్యా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి అంటే ఏమవునదా? మనకి ఏమవునది దేవుడు? ఏముండదండి దేవుడు? అన్నీ ఇచ్చాడు. నాకు అన్నీ ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు. ఈరోజు అన్నీ ఇవ్వడంతో పాటు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు చెప్పంటారా? అవయా మీ కులమేంటి? రాజునయ్యా నేనా? రాజా ఏ రంగరాజు? నాకు ఒకసారి చెప్పు. రాజులైన యాజక సమూహము. అవునండి. నేను పరిశుద్ధుడినయ్యా. నువ్వు పరిశుద్ధుడా? ఎలా పరిశుద్ధుడయ్యా? పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు మీరు. అబ్బబ్బా, మనకున్న టైటిల్ ఇంకెవరికి ఉన్నాను నాకు డౌటే. మనకున్నటువంటి ఈ బిరుదులు ఎవరికి లేవనుకున్నాను. ఎలా జాగ్రత్త చేసుకోండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయమును ప్రచురం చేయి నిమిత్తం. ఎందుకు పిలిచాడండి? ఆయన గుణాతిశయమును ప్రచురం చేయి నిమిత్తం రాజులైన యాజక సమూహము. అయిపోయింది. మన క్యాస్ట్ స్టాండర్డ్ అన్నది ఇలాగే చెప్పండి, మేము ఏం భయపడకూడదు. ఎవరైనా అడిగినక ఐఎమ్ కింగ్ అన్నాడు ఆయన. ఎవరైనా ప్రవీణ్ పగడల్ గారు చనిపోయి కూడా బతికాడు. ఆయనకి బతికేవాడు. అందరూ మా ఆయనే తలుచుకున్నా. మా డాడీ ఐఎమ్ కింగ్ అని చెప్తా వచ్చేవాడు. అలా చెప్పండి. రాజు కొడుకుని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన యేసయ్య. కాబట్టి మనం కూడా కింగులం, రాజులం. దేవుని బట్టి, మన బట్టి కాదండి. మనకున్న ఆస్తిని బట్టి కాదు, మనకున్న సౌదుని బట్టి కాదు, మనకున్న బాధను బట్టి కాదు, మనకున్న దేని బట్టి కాదు. ఈ స్థితిలో ఉన్నానంటే, నేను ఇంకా బ్రతుకున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆ పాట చాలా బాగుంటుంది. ఈ స్థితిలో ఉన్నానంటే నువ్వు అతిశయపడవచ్చు. అది కూడా రాయబడింది బైబిల్. ఏమని? మీరు అతిశయపడవచ్చు. ఏ విషయంలో అతిశయపడాలి? దేవునికి మహిమ కలుగుగాక. అతిశయం పడటం అంటే ప్రభువునందు అతిశయపడాలి. నా మట్టుకు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎందుకు పనికిరాని వంటివాడిని నేను నిర్భయంగా ఒప్పుకుంటున్నాను. ఎందుకని చెప్పమంటారా? నా మట్టికి నేను 100 మందం గలవాడిని, 4 మందం గలవాడిని, ఏ యోగ్యత లేనటువంటి వాడిని.
అటువంటి నన్ను దేవుడు తనకి ఒక బోరగా వాడుకుంటున్నాడు అంటే ఏం చూసి అని అంటే ఆయన నన్ను ప్రేమించాడు కనుక నన్ను వాడుకుంటున్నాడు. అంటే నన్నే వాడుకుంటాడా అంటే నన్ను కాదు, ఆయన అంటాడు అనమాట, ఆశ గల ప్రాణాన్ని. మీకు ఆశ ఉందా? ఏమంటే నీ గ్రంథాల్లో రాసే విధానమే తేడా ఉంది, మాట భావం మాత్రం అదే. శ్రద్ధో వాణి లభించే అన్నారు. శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధ ఉన్న వాడికి ఆ దేని మీద అయితే శ్రద్ధ ఉందో దాని పట్టు సాధించగలుగుతాడు. అంటే శ్రద్ధ అనేది ఉందనుకో, భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. శ్రద్ధ లేకపోతే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దేవుని నుండి సహాయం రావాలంటే గోజాడాలి అని ఏం చేశాడు యాకోబు గారు? తెల్లవారులు పెనుగులాడాడు, గోజాడాడు. పెనుగులాడటం అంటే ఆయనతో ఫైట్ చేశాడు. కాబట్టి యాకోబు ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో నేను ఎందుకు పనికిరాని వాడిని అని తగ్గించుకోవడంలో తప్పే లేదు. కానీ అలాగని ప్రభువు ఏం చేశాడు అని మనం చూసినట్లయితే కొత్త నిబంధన మనకు తెలుస్తుంది. పాత నిబంధనలో ధర్మశాస్త్ర రాజులను మోసే ఇంకా గొప్ప గొప్ప ప్రవక్తలు వాడుకున్న దేవుడే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పామరుల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. పామరులు, వాళ్ళకి చదువు లేదు, విద్య లేనటువంటి పామరులు ఎన్నిక చేసుకుంటే, చేపలు అంటే రెక్కాడు దిగిన డొక్కాడినటువంటి ప్రజలు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే, ఈ రోజున ప్రపంచంలోనే అత్యధికమైన జనాభాగా ఎవరున్నారయ్యా అంటే దేవుడి పిల్లలే ఉన్నారు. కనుక మనకి వాక్యం ఏం చెప్తుందంటే వర్షిప్ చేయి. మీరు అధికముగా ఫలించడం వలన దేవునికి మహిమ కలుగుతుంది అన్నట్టు. అధికంగా ఫలించడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి భౌతికంగాను, రెండోది ఆధ్యాత్మికంగాను. కానీ 2 స్థితులను దేవుడు మనకు పెట్టాడు కనుక 2 స్థితుల్లో మనం మొట్టమొదటి ఆధ్యాత్మిక స్థితికి కనుక మన ప్రాధాన్యత ఇస్తే కనుక భౌతికమైన స్థితికి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఆధ్యాత్మిక స్థితిని అడిగాడు ఎవరైనా సులభం. ఏమని అడిగాడు? ఓ ప్రభువా, ఈ విస్తారమైన నీ ప్రజలను నేను పరిపాలించడానికి నాకేం కావాలన్నాడు? ఏ స్థితి అది? ఆధ్యాత్మిక స్థితి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ కోరిక నాకు భలే నచ్చింది, కాబట్టి నీకు ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సిరు సంపదలు, భౌతికమైన ఆస్తుపాస్తులు నేను ఇస్తాను. నీ తరంలో కానీ నీ తర్వాత తరంలో కానీ ఇంకా నిన్ను మించినోడు ఎవడో, ఇంకెవడో ఉండడం ఎవడో లేడండి. సొలొమోను మించిన జ్ఞానం ఎవరికి లేదు. అంటే యేసుప్రభు గారితో పోల్చుకోకూడదు, మనుషుల్లో మాట చెప్తున్నాను. కనుక సంసోని అటువంటి బలము ఎవరికి లేదు. ఎప్పుడైనా సింహం వచ్చిందనుకండి, ఆయన సంవత్సరాలు వెళ్ళి కప్పడిపోతుంది, మనకంత బలం లేదు. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా వెదగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇందులో సూత్రం మనకి అర్థం చేసుకుంటే మనం దాన్ని మనకి సూత్రం లెక్కలు చేస్తాం కదండి. లెక్కలు చేసేటప్పుడు మన సూత్రం తెలిపితే లెక్క ఈజీగా మనం చేయొచ్చు. అంతేనండి, లెక్కలు తెలిసిన వాళ్ళు అంటారు ఇక్కడ. ఆ యొక్క సూత్రం మనకు తెలిస్తే లెక్కను మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. అలాగే దేవునికి జరిగే మార్గం, ఆశీర్వదింపబడే మార్గం, ఆ సూత్రాన్ని మనం కనుక్కోవడానికి బైబిల్లో ఆయన ముందుగానే పొందుపరిచాడు. ఏమంటాడంటే మీరు ఆయన్ని మీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ కాబట్టి మీరు దేవుని పనిలో సంపూర్ణంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అయితే మిమ్మల్ని మీరు అనొచ్చు, అలాగే ఉంది బెదరు, పరలోకం వెళ్ళకూడదని ఎవరుకుంటుంది? నిజంగా పరలోకం వెళ్ళాలని కదా మేము ఇక్కడ దాకా వచ్చాము, నిజమే, చేస్తున్నమాట ప్రయత్నం నిజమే. కానీ మన మధ్యలో ఏమేస్తున్నాడు? స్పీడ్ బ్రేకర్లు ఎత్తున్నాడు. అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆగిపోవటము, లేకపోతే బోల్రా పట్టము, లేకపోతే వెనక పట్టము. అంటే భక్తి 3 రకాలుగా చెప్పారు. 30 వంతులుగాను, 60 వంతులుగాను, 100 వంతులుగాను. 100 వంతులుగా ఫలించగలగాలి అని దేవుని ఉద్దేశం. కాబట్టి 100 వంతులుగా మీరు ఫలించాలి అని అంటే దేవుని మీరు ఏం అడగకపోయినా పర్వాలేదు. ఏంటి? అవును, సత్యం చెప్తున్నాను. ఏం అడగకపోయినా పర్లేదు, కానీ ఏం చేయాలి? వర్షిప్ చేయండి, ఆరాధన చేయండి. ఆరాధన చేస్తే
అదే ఇంత మనం చదువుకున్నాం కదా, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము చదవనా మనం సరి 31. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరు ఏమి చేసినను అది మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇందులో అసలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆలోచన అనేది ఏం లేదు. మీరు ఇది చేస్తున్నది నేను ప్రభు కొరకు చేస్తున్నాను. మీ కొరకు ఒక వచ్చాడు, మీ శత్రువు వచ్చాడు మీ ఎదురుగా, మీ శత్రువుడికి మీరు భోజనం పెట్టండి. వందనాలు చెప్పనంటే ఇంకేం చెప్తాం? భోజనం పెట్టండి నాకు వాక్యం చెప్తున్నాడు, వందనాలు చెప్తే ఎందుకు చెప్తాండి? ఆయనకి నాకు పడదు. ఎవరికి నష్టం చెప్పండి, ఎవరికి నష్టం చెప్పండి. అదే ఆధ్యాత్మిక స్థితి పడిపోవడం అంటే. మీకు అర్థమవుతుందని మనం పడిపోవడం అంటే ఎంత దూరం వెళ్ళకూడదు. మీకు శత్రువు ఎదురవుతే ఆయన తీసుకెళ్ళి మీరు శుభ్రంగా పెట్టండి. మీకు అవసరం మా బెదరు అన్నాడు, అవసరమైతే 100 సార్లు ఫోన్ చేస్తాడు. నాకు అవసరమైతే పొరపాటును ఫోన్ చేయడు. 3 రోజులు 4 రోజులు చేస్తాను ఫోన్. ఇప్పుడు ఇక్కడ మరి ఎవరా బ్రదరు శ్రీధర్ గారు ఎక్కడ కనపడుతుంది మీకు? ఎటు వెళ్ళిపోయారు? ఉన్నారా? రైట్ బ్రదర్, మీకు బాగా తెలుసు కదా. కాబట్టి మా సొంత బ్రదరే, బయట గురించి కాదు, మా సొంత బ్రదరే. కావాలంటే నాకు 4 రోజుల నుంచి చేస్తాను ఫోన్ తీయట్లేదు. మా రూమ్మేట్స్, మా రూమ్ వాళ్ళు అంటారా, నీకు అసలు బుద్ధి లేదండి, మీ తమ్ముడే నీకు ఫోన్ తీయడా, నువ్వు కలంగానే కేకేసి ఇచ్చేస్తావేంటి, మేమైతే అలా ఉండవు అన్నారు. మరి అంటే వాళ్ళు ఎత్తుకుంటారు, మనం ఎత్తుకుంటాం? చెప్పండి, వాళ్ళు ఎత్తుకుంటారు, మనం ఎత్తుకుంటాం? డొక్కలో వాళ్ళు పొడి చేసిన కేకేసి కూడెట్టాలి మన పరిస్థితి. అది అర్థమవుతుంది మీకు? మనకి శత్రువు ఎవరు లేరు. బాగా గుర్తుపెట్టి, శత్రువు మనకు ఎవరును లేనే లేరు. ఉన్న శత్రువు అందరికీ ఒకడే, ఆడే. కాబట్టి వాక్యం చెప్తున్న విధంగా మీరు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన ప్రకారంగా ఫలించాలి. అంటే మనం ఇంకొక మాట, చక్కని మాట ఉంటుంది, ఏమంటే క్రియలు సత్క్రియలు, ఏమంటారు? సత్క్రియలు చేసిన ఎడల నీ మోహమును నువ్వు దించుకోవాల్సిన పని ఏముంది అని అన్నాడు చోట. సత్క్రియలు అంటే ఏంటండి? సత్క్రియలు అంటే మంచి పనులు. మంచి పనులు చేసేవాళ్ళకు సిగ్గుపడవలసిన పని ఉంది. కనుక నువ్వు సత్క్రియలు చేసిన నీ తల ఎత్తుకునము, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎక్కడైనా ఎవరైనా నొచ్చుకోవద్దు, లేదా అర్థం చేసుకోనండి. మన ఎదుగుదలకు ఫలించి వృక్షములకే రాతి దెబ్బలేలా పోయమ్స్ మీరు చదివేమంటారు. అంటే ఫలించే వృక్షానికి రాతి దెబ్బలేలా అనే మాట ఏంటి అర్థం? చెట్లున్న కాయలున్న చెట్ల మీద పెట్టలేస్తారా, ఆకులున్న చెట్ల మీద వేస్తారా? ఎవడైనా పండు తిందామని రాడికే వేస్తారు. కాబట్టి ఫలించాలి అంటే మనకి దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు తినడంలో దేవునికి మహిమ ఉంది. మనము చెప్పాలి. రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారు. ఎవరిని? స్టెఫ్నా రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారు. ఏమన్నాడు ఆయన? ప్రభువా వీరిని క్షమించండి. అలా అనబోద్దామా మనం? అలా అనబోద్దామా? ఆ పరిస్థితిలో మనం ఉన్నామా? కాలేము. కాబట్టి ఎదగాలి. మనం ఎదగడానికి మెట్లు ఏమిటి అని అంటే వర్షిప్. ఎదగటానికి మనకు మెట్లు అంటే ఆశీర్వాదాన్ని మన మూల కారణం ఏమిటంటే వర్షిప్ చేయమని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మన అందరం కూడా ఆరాధనకి వెళ్ళిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచు. మన వృద్ధమైన తలకు నీరు కట్టి ఫలం చేయను గాక. ఆమేన్.